దేవుని ఘనమైన నామానికి వందనాలు. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది. దైవజనమ, ఈ దినాన దేవుని బిడ్డలు అనేక మంది దేవుణ్ణి దేని కొరకు దినాన భయంకరమైన సువార్త జరుగుతూ ఉంది. ఏం సువార్త అంటే దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నువ్వు కారు కొనుక్కోబోతున్నావు, నువ్వు బండి కొనుక్కోబోతున్నావు, నువ్వు ఇల్లు కట్టుకోబోతున్నావు. ఇది ప్రాస్పారిటీ సువార్త. అంటే నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. ఇదే సువార్త ఇప్పుడు ఈ రోజుల్లో. సేవకులు ఈ సువార్త చెప్తా ఉన్నారు, విశ్వాసులు కూడా ఇదే వింటా ఉన్నారు. అందుకే పౌలు అంటారు, మీరు దురద చెవి గల వాళ్ళు అంటాడు. దురద చెవి గల వాళ్ళు మీరు, మీకేం కావాలో అదే వింటారు, వేరేది వినరు. ఏం కావాలి మనకి రోజులలో అంటే బాగా సంపాదించుకోవాలి, మనం మంచిగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, అందరిట్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఇది మాత్రమే. బాగా అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. ఒక రకంగా చెప్పాలంటే వర్ధిల్లాలి. ఇవే మన ఆశలు. కానీ మన దగ్గర నుండి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడో, మనం దేంట్లో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయాలు మనకు తెలియదు. ఎవరు చెప్పడం లేదు. అవి హాస్టల్ ఇది చెప్పరు, మనం వినం. ఇవి హాస్టల్లో మీరు దేంట్లో అభివృద్ధి చెందాలి, డబ్బు సంపాదించే దాంట్లోనా, బంగారం సంపాదించాలా, భూములు సంపాదించాలా, వీటిలల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పడమే. కానీ దేవుని విషయంలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది ఎవరు చెప్పారు. అది చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా కూడా వినేవాళ్ళు లేరు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలలో ఏ ఒక్కటి కూడా బోధించక తప్పిపోయినట్లయితే దీంట్లో ఉన్న తెగులు నీకు అత్తే అన్నాడు సేవకుని. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఉన్నాయి కదా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను నువ్వు గనక బోధించకపోతే, ఈ రీతిగా బోధించకపోతే నువ్వు తీర్పులోనికి తేబడతావు. ఇది పాస్టర్లకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. పాస్టర్లు కూడా రేపు తీర్పులోనికి రాబోతున్నారు. ఏం సువార్త చెప్పిండు మీకు? డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, మీకు ఆస్తులు రాబోతున్నాయి, డబ్బు రాబోతా ఉంది, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయబోతా ఉన్నారు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇదే చెప్తా ఉన్నారా, లేకపోతే దేవునికి సంబంధించిన ఏదైనా విషయం చెప్తా ఉన్నారా అనే దాన్ని ఈ దినాన ఏ ఒక్కరు చెప్పడం లేదు, దాన్ని మనం వినడం లేదు, అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ దినాన సంఘము ఏ విషయాలలో అభివృద్ధి చెందాలో, అయితే పౌలు భక్తుడు క్రైస్తవ సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విషయాలలో అభివృద్ధి చెందాలో. రెండవది ఏంటంటే ఆదిలో ఉన్న సంఘము కూడా, మొట్టమొదట ఆదిలో ఉన్న సంఘాలు కూడా ఏ విషయాలలో అభివృద్ధి చెందినాయో, ఈ పాస్టర్లు ఈ ఆనాటి అపోస్తలులు ఏ విధంగా ఏ విషయాలలో అభివృద్ధి చెందినరో, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఇక్కడ పౌలు భక్తుడు మనకి దినాన బోధిస్తున్నాడు. వాటిని బట్టి మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఎవరు చెప్పింది మనకు అవసరం లేదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తాందో మనం విందాం. దేవుని వాక్యం కూడా ఏ విషయాలల్లో అభివృద్ధి చెందాలి, ఏ విషయాలల్లో ఆది సంఘాలు అభివృద్ధి చెందినాయో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెస్సలోనికలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని దినాన్ని మనం చదువుకుందాము. 186వ పేజీ. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును
మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఈ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఈ మాటలు రాసిండు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. తెస్సలోనికలో ఉన్న సంఘమా, నేను మీ కొరకు రాస్తున్నాను. నేను రాసే విషయం ఏంది అంటే, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయములో అనింద్యమైనవిగా అంటే నిందించడానికి వీలు లేనటువంటి హృదయాలు కలిగి ఉండాలి మీరు. ఈ విషయంలో మీరు అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో అభివృద్ధి పొందాలట? ఎవడు కూడా మనల్ని నిందించడానికి వీలు లేనటువంటి హృదయాలు కలిగి ఉండాలంట. ఉందా? ఈ విషయంలో అభివృద్ధి ఉన్నదా మనకు? ఇంకో మాట అంటాడు ఆయన, ఇదిగో దాంట్లోనే ఆయన మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఆనాటి అపోస్తలులు దైవజనులు దేనిలో అభివృద్ధి చెందినట్ట? వాళ్ళు దేనిలో అభివృద్ధి చెంది వర్ధిల్లినరాట అంటే ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లితిమి మేము అంటా ఉన్నాడు. క్రైస్తవ సంఘము, నేటి సంఘము ఇది లేనే లేదు. ఈ నేటి సంఘాలలో ఈ బోధ లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడైనా వింటే చెప్పండి, ఈ బోధ లేనే లేదు. మీరు దేనిలో ప్రేమలో అభివృద్ధి చెందాలనే విషయం లేనే లేదు ఎక్కడ. డబ్బులు సంపాదించడంలో అభివృద్ధి, బంగారం సంపాదించడంలో అభివృద్ధి, భూములు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఈ విధంగా అభివృద్ధి చెందాలనే తప్ప ఇది నాన్న దేవుని ప్రేమ విషయంలో ఆనాటి దైవజనులు ఏ విధంగానైతే అభివృద్ధి చెంది వర్ధిల్లినరో ఇక్కడ పౌలు అంటాడు, మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించే విషయంలో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, సంఘానికి దూరంగా ఉన్నాడు పౌలు గారు. సంఘానికి దూరంగా ఇంకో మాట అంటాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలాగా ఉన్నారో నేను లేనప్పుడు కూడా మీరు అదే విధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను అంటున్నా, రేపు దేవుని రాకడ విషయంలో ఆయన వచ్చేటప్పటికి మన హృదయాలు పరిశుద్ధత విషయంలో నింద లేనటువంటి, మచ్చ లేనటువంటి హృదయాలు కలిగి ఉండాలి. దా విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. రెండవది ఏంటంటే, మేము ఏ విధంగానైతే ప్రేమ చూపించడంలో వర్ధిల్లుచున్నామో, అభివృద్ధి చెందినమో, మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించే విషయంలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాల్లో వర్ధిల్లాలి? డబ్బు విషయంలోనా, ప్రేమ విషయంలోనా? ప్రేమ విషయంలో కాదు. ప్రేమ ఒకని పట్ల ఒకడు మీరు చూపించే ప్రేమ విషయంలో మీరు ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారో అది మీకు ఇంకా అభివృద్ధి చెందాలి. అది సరిపోదు అంటా ఉన్నాడు పౌలు. అది సరిపోదు, ఈ ప్రేమ సరిపోదు. ఈ విషయంలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలి ఒకని ఎడల ఒకడు సంఘము. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట కూడా తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుండి ఇంకో మాట చూద్దాం. మొదటి అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నా, వినండి. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అని ఎవరిని అంటారు చెప్పండి? బాగా డబ్బున్నోని ఐశ్వర్యవంతుడు అంటారు. బాగా డబ్బున్నోని, బంగారం ఉన్నోని, బాగా భూములు ఉన్నోని, చాలా భూములు కానీ ఉన్న వాళ్ళని ఐశ్వర్యవంతులు అని పిలుస్తూ ఉంటారు ఈ దినాన. కానీ పౌలు ఆ విధంగా అంటలేడే. ఏ విషయాల్లో అంటే ఉపదేశము విషయంలో, సమస్త ఉపదేశం అంటే దేవుని మాటలు వినే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ సంఘం అభివృద్ధి చెందిందంట. కొరింథీ సంఘము దేవుని వాక్యం వినడంలో ఎంతో శ్రద్ధ చూపించి అభివృద్ధి చెందింది అంటా ఉన్నాడు ఆయన. ఒకటి సమస్త
ఉపదేశం విషయంలోనూ సమస్త జ్ఞానము విషయంలోనూ మీరు ఏమైనా ఐశ్వర్యవంతులైతే. ఇక్కడ నేను అంటున్నా ఐశ్వర్యవంతులు ధనము సంపాదించే డబ్బు సంపాదించే విషయంలో కాదు, కానీ జ్ఞానము సంపాదించుకునే విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులైన. పౌలు అదే చెప్తా ఉన్నాడు, మీరు జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందిరు. ఐశ్వర్యవంతులు అంటే అభివృద్ధి చెందిన వాళ్ళే. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మీరు కూడా ఉపదేశం వినడం విషయంలో తప్పకుండా మీరు అభివృద్ధి చెందాలి. రెండోది ఏంటంటే జ్ఞానము సంపాదించే విషయంలో కూడా తప్పకుండా అభివృద్ధి చెందాలి. 8వ వచనం చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినము వరకు. ఎట్లా ఉండాలట? మనము నిరపరాధులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిరపరాధులుగా ఉండాలి, నిరపరాధులుగా బతకాలి. ఈ లోకంలో నిరపరాధులుగా బ్రతికే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ఇంకా మీరు ముందుకు సాగాలి, ముందుకు నడవాలి. వెనకబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా పౌలు చెప్పేది? దేవుని రాకడ దినమందు మీరు నిరపరాధులై ఉండాలి అంటా ఉన్నాడు ఆయన. అంత మట్టుకే కాదు, అంతము వరకు మీరు స్థిరులను. ఆమేన్. హల్లెలూయా. స్థిరత్వము కలిగి ఉండాలి అంటాడు ఆయన. మొట్టమొదటిది ప్రేమ. ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించే విషయంలో అభివృద్ధి చెందాలి. రెండవది ఏంటంటే వాక్యము వినే విషయంలో అభివృద్ధి చెందాలి. మూడోది జ్ఞానము సంపాదించే విషయంలో అభివృద్ధి చెందాలి. దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏంటిది అంటే స్థిరంగా. హల్లెలూయా. స్థిరంగా అనే మాటకి అర్థం ఏంది అంటే ప్రతి దినము దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. ప్రతి దినము, అది స్థిరత్వం. ప్రతి వారము నీ స్థలము ఖాళీ ఉన్నది అని చెప్పంటే దాని అర్థం ఏందో తెలుసా? ఆ స్థలంలో సైతాను కూర్చుంటుంది. ఒక దైవజనుడు చెప్పాడు, దేవుని మందిరంలో మీరు కూర్చుండే స్థలం ఉంది కదా, ఆ స్థలం ఒక వారం మీరు కూర్చోలేదు అంటే అక్కడ సైతాను సింహాసనం వేసుకొని కూర్చుంటుంది అంటాడు. కాబట్టి దేవుని వాక్యం విషయంలో, వినే విషయంలో, దేవుని వాక్యాన్ని విని గ్రహించే విషయంలో, దాన్ని హృదయంలో భద్రపరచుకునే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. రెండవది ఏంటంటే జ్ఞానము సంపాదించే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. నిద్రపోవడంలో అభివృద్ధి చెందిండ్రు, చాలా అభివృద్ధి చెందిండ్రు. ఇదే దీంట్లోనే కొరింథీయులకు రాసిన పత్రికలోనే 9వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. ఏ విషయం చెప్తాడు అంటే మీరు ఉపదేశం విషయము వినే విషయంలో అభివృద్ధి చెందాలి, రెండోది జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందాలి అని చెప్పుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులుగా ఉండాలని చెప్పుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన ప్రభు అయిన అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములో, తన కుమారుని యొక్క సహవాసములో మనము ముందుండి అభివృద్ధి చెందాలి. మాట చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఇంకే విషయాల్లో అభివృద్ధి చెందాలో ఒక మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ తీయండి, 16 చూడండి నాన్న. 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని. ఇక్కడ కాబట్టి అట్టివారికి అని రాసింది కదా. కాబట్టి అట్టివారికి అంటే అర్థమైంది అంటే పైన రాస్తుంది, నేను ముందు నుండి తీసుకురాలేదు. 16 దాకా వచ్చిన ఆ మొదటి నుంచి వెళ్ళిన వాక్యాలలో ఏముందంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు ప్రయాసపడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే నీ యొక్క సంఘములో సేవ చేసే అటువంటి వారు ఉన్నారే, ఆ దైవజనులు, అలాంటి వారికి నువ్వు సహాయం చేయాలి. ఏ విషయాలలో అంటే దేవుని పని విషయంలో, దేవుని పనిలో సహాయం చేయడంలో నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి.
దేవుని కొరకు ప్రయాసపడుచు ఉండే విషయంలో కూడా ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలి. మూడోది, దీంట్లో మూడో ఏముందంటే వారికి విధేయులై ఉండే విషయంలో కూడా మీరు అభివృద్ధి చెందవాలనని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలలో ఉన్నమా, దేవుని పని చేసే విషయంలో అభివృద్ధి చెందినమా? ఎంత మూర్ఖులంటే వాక్యం చెప్పే టైంకు చర్చికి వస్తూ ఉన్నారు. వాక్యం చెప్పే టైంకు చర్చికి వస్తారు. మందిరం ఎక్కడ? దేవుని పని విషయంలో, దేవుని పని జరిగించే విషయంలో, దేవుని పనిలో సహాయం చేసే విషయంలో మీరు అభివృద్ధి చెందాలంటే ఇంకా రేపు 1 గంటకు వస్తారు వీళ్ళు. ఇదేనా అభివృద్ధి? ఈ పాస్టర్ ఇట్లా చెప్తాడని చెప్పని రోడ్డు పొండి పోయే పాస్టర్ని పిలిపించుకొని మళ్ళీ మా పాస్టర్ మంచిగా మమ్మల్ని ఇట్లా అంటాడు అట్లా అంటాను. మేము అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తలేడు. ఆమేన్, హల్లెలూయా. మేము డబ్బులు సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తలేడయ్యా. ఏదో ప్రేమలో అభివృద్ధి చెందాలట, ఏదో జ్ఞానం సంపాదించుకునే దాంట్లో అభివృద్ధి చెందాలట, ఏదో దేవుని పనిలో సాయం చేయడంలో అభివృద్ధి చెందాలట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నేటి సంఘాలలో ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ నేను దేవుని విషయాన్ని చెప్తున్నా. ఈ దినాన క్రైస్తవ దైవజనులు, సేవకులు ఏదైతే పడగొట్టిరో, ఏదైతే పడేసిపోతూ ఉన్నారో దాన్ని నేను లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నా ఈ దినాన. ఎందుకో దేవుడు నాకు ఇది ప్రేరేపించుండు. క్రైస్తవుని కావాల్సింది ఇదే అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇది కదా క్రైస్తవుని కావాల్సింది. తిమోతితోని పౌలు గారు అదే చెప్తాడు. ఇదిగో తిమోతి, నేను నిన్ను అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడు. ఏం అప్పగించిండు? సంఘాన్ని అప్పగించిండు, ఆత్మను అప్పగించిండు. తిమోతికి అప్పగించింది అదే. హల్లెలూయా. ఇక్కడ సువార్త విషయంలో మీరు శ్రమ పడటం మట్టుకే కాదు, కానీ సువార్త కొరకు పోరాడాలి అని చెప్తాడు ఆయన. సువార్త కొరకు పోరాడాలి. ఏ దైవజనుడు అండి మీరు సువార్త కొరకు పోరాడాలి అని మనల్ని సిద్ధపరిచేది? ఎవరు మోటివేషన్ చెప్తారు? సువార్త కొరకు నువ్వు పోరాడు ఆనందాన్ని ఎవరు చెప్తా ఉన్నారు? ఇది నువ్వు రావాలి, నువ్వు ఆ సువార్త కొరకు పోరాడు. అంత మాత్రమే శ్రమ పడితే సరిపోదు. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో శ్రమ పడటం మట్టుకే చాలదు, కానీ దేవుని సువార్త విషయంలో నువ్వు పోరాడాలి అని చెప్పని పౌలు చెప్తా ఉన్నాడు. ఇది కదా అట్టి వారికి. మళ్ళీ చూడండి ఆ మాట చూడండి, 16 మళ్ళీ చెప్తున్నా. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి నీ పనులు సహాయము చేయొచ్చు, ప్రయాస పడే విషయంలో వారికి నువ్వు సహాయం చేయాలి. నువ్వే విధంగా ఇంకా దేంట్లో అభివృద్ధి చెందాలంటే విధేయత చూపించే విషయంలో అభివృద్ధి చెందాలి. ఎక్కడ విధేయత చూపెడతా ఉన్నారండి? విధేయత చూపించడంలో అభివృద్ధి చెందాలనే మాటకు అర్థం ఏంటంటే దైవజనుడు చెప్పిన మాటకు లోబడాలి. నువ్వు 10 గంటలకు మందిరానికి రండమ్మా, ఒక్క 10 నిమిషాలు సేవ ఊరి కొరకు ప్రార్థన చేయండి. ఒక్క 10 నిమిషాలు దేవుని మందిరంలో కూర్చుని ముందుకొచ్చి, పాస్టర్ కంటే ముందుకొచ్చి, సేవకుని కంటే ముందుకొచ్చి, దేవుని కంటే ముందుకొచ్చి దేవుని మందిరంలో ఒక్క 10 నిమిషాలు కూర్చుండి ఈ ఊరి కొరకు ప్రార్థన చేయి. కాదు, అందరు వచ్చినాక, అందరు పోయినాక ఏం మనుషులమ్మా. దీంట్లో బాగా అభివృద్ధి చెందినరు. ఎప్పుడు లాస్ట్కి వచ్చే విషయంలో అభివృద్ధి చెందినరు బాగా. చాలామంది, ఎక్కువ మంది అట్లా అభివృద్ధి చెందినారు. దేవుని పని జరిగించే విషయంలో, దైవజనులకు సహాయం చేసే విషయంలో, వారికి లోబడే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పిన మాట చెప్పండి, దేంట్లో అభివృద్ధి చెందాలో? ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించే విషయంలో అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏంటిది? వాక్యము వినే విషయంలో, అంటే సమస్త ఉపదేశం విషయంలోనూ, సమస్త జ్ఞానము సంపాదించే విషయంలో అభివృద్ధి చెందాలి. మూడోది, యేసుక్రీస్తు దినమున మీరు నిరపరాధులుగా ఉండడంలో అభివృద్ధి చెందాలి. నిరపరాధులుగా, మీ హృదయములు అన్నింద్యములుగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో మన హృదయములు అన్నింద్యముగా. మన శరీరం పరిశుద్ధత కాదు, శరీర పరిశుద్ధత దేవుడు అడగలే.
మన శరీర పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ మన హృదయ పరిశుద్ధత గురించి మాట్లాడిండు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ధన్యులు వారు దేవుణ్ణి చూసెదరు. వారు దేవుణ్ణి చూసి హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారు. అది అడుగుతా ఉన్నాడు దేవుడు. హృదయ శుద్ధి విషయంలో మీరు అభివృద్ధి చెందాలి అంటాడు ఆయన. దేవుని దాసులకు విధేయత చూపించడంలో మీరు అభివృద్ధి చెందాలి. చాలామంది అంటారు, మాకు పనులు ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయండి. ఏం చెప్తాము, మాకు లేవా పనులు? అందరికీ పనులు ఉంటాయి, కానీ అన్ని పనులను పక్కకు పెట్టి దేవుని పని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకునే విషయంలో అభివృద్ధి చెందినట వాళ్ళ ఆ సంఘం. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు దేంట్లో అభివృద్ధి చెందినట అంటే నీతి ఫలములతో నిండుకునే విషయంలో ఆనాటి సంఘం అభివృద్ధి చెందిందయ్యా. ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగే నీతి ఫలములతో నిండుకునే విషయంలో అభివృద్ధి చెందాలి. యోహాను భక్తుడు బాగా రాస్తాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, కుమారుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుము అంటాడు ఆయన. అన్ని విషయముల్లో అన్నాడు అంటే ఇప్పుడు చెప్పబడే విషయాలన్నింటిలో వర్ధిల్లాలి. ఈ విషయాలలో వర్ధిల్లాలి. లోక సంబంధమైన విషయాలలో వర్ధిల్లడం కాదు. నేను లోక సంబంధమైన విషయాలలో వర్ధిల్లి ధనము సంపాదించుకున్నటువంటి ధనవంతులను గురించి సిద్ధపడతా ఉంటే దేవుడు నాకెందుకో అందులోనే నేను సిద్ధపడే దాంట్లో ఈ ఒక్క మాట ఇచ్చిండు. ఈ ఒక్క మాటను బట్టి నేను బైబిల్ అంతా చదివి వెతుక్కొని సిద్ధపడ్డా. ఇది ఇచ్చిండు మళ్ళీ నాకు. నేను దాని కొరకు సిద్ధపడుతున్నా. లోక సంబంధమైన విషయంలో ధనవంతులు ఉన్నారంట కొంతమంది. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల జీవితాలు ఎట్లున్నాయో నేను సిద్ధపడతా ఉంటే దేవుడు ఈ విషయంలో దీన్ని నాకు అప్పగించింది, ఈ మాట, ఈ ఉపదేశాన్ని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు చూడండి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకునే విషయంలో వర్ధిల్లాలి. రెండోది ఏమంటాడు, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తా ఉన్నా. ఇది దీని కొరకు మీరు ధనవంతులు కావాలని ప్రార్థిస్తున్నా అంటలేడు పౌలు. ఎక్కడ ప్రార్థన చేయాలి అట్లా? మీరు బాగా డబ్బు సంపాదించుకోవాలి, మీరు బాగా ధనము సంపాదించుకోవాలి, మీరు బాగా కానుకలు ఇవ్వాలి. వీటి కొరకు కాదట ఆయన ప్రార్థన చేసేది. దేని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఆడ మళ్ళీ చూడండి, యేసుక్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఎక్కడ మనం నిర్దోషులం? ఆమేన్, హల్లెలూయా. నిర్దోషులు అంటే అర్థమైందో తెలుసా? దోషము లేనివారు. దేవుని విషయాల్లో ఏమాత్రము దోషము లేకుండా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దోషము లేని వారుగా బ్రతకాలి. నిష్కపటులు అంటారు, కపటము లేని వారుగా. బైబిల్లో ఒక దినాన యేసు ప్రభు కపెర్నహూము, ఆ రీతిగానే యెరూషలేములో ఈ 2 ప్రాంతాలలో నజరేతులో కూడా ఆయన దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే అక్కడ ఏమని రాసిందంటే, పరిసయ్యులను శాస్త్రులనట ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన మీద నిండా పగబట్టిరి అని రాసింది. ఏం చేసిందట? వాక్యం చెప్తా ఉంటే చెప్పండి అందరూ, నిండా పగబట్టిరి. నిండా పగబట్టిరి అంటే అంతే, ఇక వాళ్ళ హృదయము పగతో నిండుకున్నదంట. అంత పగబట్టిందంట దేవుని బిడ్డలారా. ఎందుకు? యేసు ప్రభు వాళ్ళని ఖండించి మరీ చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు బోధ అది కాదు. యేసు ప్రభు బోధ ఏంటిదో తెలుసా? ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో నుండి ఈగుట సులభము అని చెప్పిండు ఆయన.
మీరు డబ్బు సంపాదించుకొని వర్ధిల్లండి, అభివృద్ధి చెందండి అని చెప్పలేదు. అట్లని మళ్ళా మీకు ధనం ఉండద్దు అని చెప్పలేదు ఆయన. మీకు ధనం ఉండద్దు అని చెప్పలేదు. కానీ ధనము నాకంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే వాళ్ళు అని అర్థం. అక్కడ ధనవంతులు అంటే బాగా డబ్బున్నోళ్ళు కాదు. ఆ డబ్బు కంటే, దేవుని కంటే కూడా డబ్బుని ఎక్కువగా ప్రేమించే ధనవంతులంట పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్తా ఉన్నాడు. ఈ విషయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు చెప్పింది. పౌలు ఏం చెప్పిండంటే, యేసుక్రీస్తు దినం వరకు మీరు ఎట్లా ఉండాలంటే నిష్కపటులను, నిర్దోషులుగా ఉండాలని, ఈ విషయాలలో మీరు అభివృద్ధి చెందవలెనని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన విన్న విషయాలు, ప్రేమ, ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపించే విషయంలో, వాక్యం వినే విషయంలో, జ్ఞానము సంపాదించుకునే విషయంలో, దేవుని రాకడలో హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే విషయంలో, నిరపరాధులుగా బ్రతికే విషయంలో, ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. నేను ముగిస్తే అయిపోయింది, దగ్గర పడ్డది. ఇంకొకటి చూద్దాము. తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా చాలు నాన్న. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీ విశ్వాసము ఎంత, వాళ్ళ విశ్వాసం ఎంత అభివృద్ధి చెందుతుందంట అంటే, ఆయన అంటాడు మీ విశ్వాసం అభివృద్ధి చెందిందే. ఈ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ విశ్వాసకి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఇదే. మీ విశ్వాసం అభివృద్ధి చెందాలి. దేవుని బిడ్డలారా, నేను అంటున్నా, నా 2 చేతులెత్తి నేను చెప్తున్నా మీకు, మీ పిల్లలను విశ్వాసంలో పెంచండి. ఆ విశ్వాసం మీ పిల్లల్ని కాపాడుతుంది. మనం కాపాడలేము రానున్న దినాలలో మన పిల్లల్ని కాపాడుకోలేము. మీ పిల్లలను విశ్వాసములో కాపాడండి. మీ పిల్లల విశ్వాసాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేయండి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఆనంద్, నా వైపు చూడాలి మీరు. నేను అంటున్నా, మనకున్న దాన్ని ఇంకొకరికి పెడతామా, లేని దాన్ని పెడతామా చెప్పండి. మన ప్లేట్లో అన్నం ఉంది, ఇంకొక వ్యక్తి ఆకలి అవుతుంది. ఇట్లా ఎప్పుడైనా చేసిందా మీరు? ఆకలి అంటే ఆయనకు మన ప్లేట్లోకి వెళ్ళి కొంత అన్నం పెట్టినరా? పెడతాం, దాదాపు పెట్టి ఉంటారు. కలుపుకు పోయిన కాడ, నాటుకు పోయిన కాడ, అంతేనా కదా? నేను కూడా కొంతకాలం పనిచేసిన, ఎవరైనా టిఫిన్ తెచ్చుకోకపోతే ఏం చేసేదంటే, మన టిఫిన్లో తీసి అందరు మనిషికి కొంచెం తీసి పక్కకు పెడితే ఆయనకు సరిపోయేంత అయ్యేది. దాని అర్థం ఏంటి అంటే, మనకున్నదాన్ని తీసి పెట్టినామా, లేనిదాన్నా? అందరు చెప్పండి, ఉన్నదా లేదా? ఉన్నప్పుడా లేనప్పుడా? ఉంటేనే తీసి పెడతాం కదా. మరి మీ పిల్లలను మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందించాలంటే, విశ్వాసంలో పెంచాలంటే మరి మీకు విశ్వాసం ఉండాలి కదా. ఉండాలి వద్దా? మీకు లేకుండా వాళ్ళకి ఎట్లా చెప్తారు విశ్వాసం? ఆనంద్, చెప్తావాను? నీకు ఉంటే కదా విశ్వాసం. మీకు విశ్వాసం ఉండాలి. మీకు ఉన్నప్పుడు మీ దాంట్లో నుండి వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే. అంటే మొట్టమొదట మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలంటే, దేవుని వాక్యం అయితే చెప్తా ఉంది, ఇలాంటి విషయాల్లో దేవుని పనిలో సహాయం చేసే విషయంలో, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో, దేవుని దైవ సేవకులకు విధేయులై ఉండే విషయంలో, రెండోది మీ విశ్వాసం విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేసిందంట. ఆమేన్. హల్లెలూయా. ఒక సేవకుడు, ప్రతి సేవకుడు తన సంఘము విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, బహుగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఏమంటా ఉన్నాడు, ఎదుటి వాని ఎడల ప్రేమ చూపించే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇది మీలాగూ మీ ప్రేమ విస్తరించింది అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనానికి కూడా పోదాం. ఇక్కడనే
దీంట్లోనే 12వ వచనము, మేలు చేయవలనని మీలో కలుగుచున్నది ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇది భయంకరమైన మాట. దేవుని ఇది చూడండి, దయచేసి ఇటు చూడండి. దేవుని పిలుపుకు, దేవుడు నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపుకు యోగ్యులుగా మీరున్నారా? మనం ఉంటున్నామా? దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు యోగ్యులుగా ఉన్నామా మనము? పౌలుని పిలిచినప్పుడు అన్నాడు, అననీయ పౌలు కొరకు ప్రార్థన అంటే, అయ్యా యెరూషలేములో నీ భక్తులందరినీ చంపేసిండయ్యా, ఈయన నరహంతకుడయ్యా, అలాంటి వానికి ప్రార్థన చేయమంటాను వెందయ్యా అని చెప్పి అన్నాడు అననీయ అనే భక్తుడు. దేవుడేమన్నాడు తెలుసా? అననీయ భయపడకు, ఎదిగో ఈయనను నా పనికి సాధనముగా నేను వాడుకోబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. అమ్మాయి చూడండి, ఈ ఈ ఈ పౌలును ఆనంద్ అటు చూడు ఒకసారి. ఈ సౌలును నేను పౌలుగా మార్చుకొని నా సేవలో ఒక మంచి పాత్రగా, ఒక బలమైన సాధనముగా నేను వాడుకోబోతున్నా అని చెప్పి అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏదైతే దేవుని ఆలోచన పౌలు మీద ఉన్నదో, దేవుడు ఏదైతే పౌలుని గురించి ఆలోచించిండో, ఎందుకు పిలుచుకున్నాడో, ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతికిండు పౌలు గారు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాను మీకు, పౌలుని గురించి ఏమని రాసిందో. ఒక భక్తుడు రాసిండు, పౌలాట దేవునికి వేటగానికి దొరికిన బంగారు జింక లాంటివాడట పౌలు. కానీ అపోస్తలుల్లో ఏ ఒక్కరు చేయలేని, ఎవ్వరు సాధించలేనటువంటి గొప్ప దేవుని ఉద్దేశాన్ని పౌలు గారు సాధించిండు. ఆమేన్, హల్లెలూయా. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించిండట పౌలు. ఈ దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుడు పిలిచిన ఆ పిలుపుకు యోగ్యులుగా బతుకుతా ఉన్నాం ఇది నాన్న? లేదు, ఆ పిలుపుకు తగిన విధంగా మనం బ్రతకడం లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనం అభివృద్ధి చెందాలి. ఒకరోజు జోషి అన్న అనే పేరు ఎంతమంది విన్నారు? జోషి అన్న రేడియో ప్రసంగికుడు, విన్నారా? జోషి అన్న పేరు ఇల్లదా? టీవీ పరిచర్య జోషి అన్న ఆయన పేరు. ఆయన రోజు ఒక మీటింగ్ పెట్టిండట ఏలూరులో. ఆ మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ ప్రసంగానికి పోయే ముందు ఒక తల్లి మీలాంటి ఒక ఆమె అన్నం పెట్టడానికి తీసుకుపోయిందట. అన్నం తిందురు అండయ్య అని తీసుకుపోయిందట. ఆమె అంటుందట, అన్న పోయినసారి నువ్వు వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పినావన్నా అంటుందట. ఏం మాటలు చెప్పిండట? మంచి మాటలన్నా, ఇప్పటికి నేను మర్చిపోలేకపోతానన్నా, మంచి వాక్యం చెప్పారన్న, మంచి వాక్యం చెప్పారన్న అంటే, అవునా అమ్మ, దేవుడు నేను దీవించాలని నేను అన్నం తినుకుంటున్నాడట. తిన్నాక అయిపోయినాక, అవును చెల్లె, మంచి వాక్యం చెప్పిన అంటున్నావు కదరా, ఆ రోజు నేను చెప్పిన ఏం వాక్యం చెప్పంటే, ఏదో చెప్పినావన్నా అంటున్నాట. ఏదో చెప్పినావన్నా అంటున్నట. అరే ఏం వాక్యం చెప్పినరా? మంచి వాక్యం అన్నావు కదా ఇంతసేపు అంటే, ఏదో చెప్పినావన్నా, నాకు గుర్తులేదు. ఇది సేమ్ మీరు అట్లే వింటూ ఉన్నారు అందరు. నేను ముఖాలు చూసినప్పుడు అందరు అదే. అందుకే దేవుడు అంటాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ లేదు. దేవుడు అదే చెప్తాడు, మీరు జ్ఞానము సంపాదించే విషయంలో అభివృద్ధి చెందాలి. మీరేం వింటా ఉన్నారో మరియా దేవుని మాటలు విని ఆమె ఏమని రాసింది బైబిల్, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడు మరియమ్మతో మాట్లాడినప్పుడట, దేవుడు మాట్లాడిన ఆ మాటలను ఇక్కడ దాచుకున్నదట. ఆమె తన హృదయములో తలపోసుకొనుచుండెను అని రాసింది. అంటే అదే తన దేవుడు నాతో ఈ మాట మాట్లాడిండు, ఇగో ఈ మాట మాట్లాడిండు నాతోని, ఈ విధంగా నాతో మాట్లాడండి, ఈ మాటలు చెప్పిండు నాకు అని పదే ఆ మాటలను వల్లె వేసుకుంటా ఉందంట, తలపోసుకుంటా ఉన్నదంట. దేవుని బిడ్డలారా, ఆ విషయంలో మీరు అభివృద్ధి చెందాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికలోనే 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీసిందా? 1-2 వచనాలు చదవండి నాన్న. 1-2 వచనాలు. మెట్టుకు సహోదరులారా,
మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా ఇది జాగ్రత్త వినండి, మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు, ఈ సంఘం ఎంత మంచిదండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంఘము. ఆనాటి దైవజనుల ద్వారా వీళ్ళకు దైవజనులు ఏదైతే నేర్పించారో ఆ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొంది దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా నిలబడ్డారట వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సంతోషపెడతారట? దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు? మనోళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో. మొన్నకాయన కోర్నెల్ గారి ఇంటి దగ్గరికి ముగ్గు పోయడానికి వచ్చిండు. ఆయన గురించి నాకేం చెప్పిండు అంటే, కోర్నెల్ను అబ్రాహం చెప్పిండు అంటే, అయ్యో పెద్ద పాస్టర్ గారు, అయ్యా పెద్ద పాస్టర్ గారు, సంఘం ఉన్నది, సేవ ఉన్నది, వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు ఇండ్లకు ముగ్గులు పోసేదందుకు తిరుగుతాండయ్యా అంటాను. దేనికి తిరుగుతాండట? ఇండ్లకు ముగ్గులు పోయడానికి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వస్తానే కదా, క్వార్టర్సులు. ఒక్క ఇంటికి ముగ్గు పోతే 4,000, ఒక్క ఇంటికి ముగ్గు పోతే 4,000. ఇప్పుడు ఎంత మంచిగా చెప్తాం, గొప్పోడయ్యా నాతో చెప్తే నేను నవ్వుతాను. ఏమనాలి మరి, ఇంకా ఏం చెప్పాలి? చాలా గొప్ప పాస్టర్ అయ్యా, మంచి పాస్టర్ అయ్యా, ఇట్లా సేవ ఉన్నది, చర్చ్ ఉన్నది, ముగ్గు బాగా పోతాడట అయ్యా ముగ్గు. అందుకే ఇప్పుడు సేవ బంద్ చేసి ముగ్గులు పోయడానికి తిరుగుతాండ, ఆయన అంతటా ఆయనే పోసుకొస్తాడట అని గొప్పగా చెప్తా. అంటే నేను అనుకుంటున్నా, అంటే దేవుని సేవ లెక్కలేనిది అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు దేవుని కొరకు అందరూ ప్రాణాలు అర్పించిండ్రే. దేవుని కొరకు, దేవుని సేవలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని సేవ వదిలిపెట్టి ముగ్గు చేత పట్టుకొని పోసే వాళ్ళని చూస్తానే ఈ రోజులల్లో. వాళ్ళు మళ్ళీ పెంతెకోస్తు సంఘ నాయకులు, పాస్టర్లు. నాకు ఎక్కువసేపు దాచుకోబుద్ది కాదు ఏ విషయమని. ఎవరైనా తప్పు చెప్తే ఆయన ఎంత పెద్దోడైనా కూడా ఎక్కువసేపు దాచుకోను. ముగ్గుబొత్త అంటే ఏం జరిగిందంటే, ఆయన వాస్తు చూస్తాడు. వాస్తు చూసుకుంటే అబ్రాంతో అన్నాడు అంటే, అయ్యా ఆడ కాదయ్యా గిరి నుంచి వెళ్ళిపోదామంటే ఆయన అంటాడు, ఏయ్ మనం లోకంలో బతుకుతా ఉన్నాము, లోకానికి ఎదురు పోవద్దు మనం. అంటే లోకంతో కలిసిపోవాలి. లోకానికి ఎదురెళ్ళొద్దు అంటే అర్థం ఏంది చెప్పండి? లోకంలో కలిసిపోవాలి అంటే లోకం ఏది చెప్తాందో ఇది అయిపోయింది. లాస్ట్కి వచ్చినాక భోజనాలు చెప్తాను. భోజనాలు చేసే కాడ అబ్రాహం నన్ను పరిచయం చేసిన, అయ్యగారు మన పాస్టర్ వచ్చిండు ఇక్కడ ఇట్లా ఎట్లా అని అబ్రాహం చెప్తాను. నేను అనుకుంటున్నా, ఏ మినిస్టర్ అయ్యా అని అడిగిండు ఆయన నన్ను. అంటే ఏది లేదయ్యా పెంతెకోస్తు మినిస్ట్రీ ఓన్గానే చేసుకుంటాను నేను. మీరే మినిస్ట్రీ అయ్యా అంటే, నేను పెంతెకోస్తే నాకు సంఘం ఉన్నది ఇది ఉన్నది అంటాను. అంటే అంతలోనే ఇంకొక అవకాశం దొరికింది. పెంతెకోస్తు అని అన్నాడు కదా, ఆడికి మేస్త్రికి ముగ్గు పోసిన మేస్త్రికి కూరగాయలు, బియ్యము, డబ్బులు ఇవి ఇవ్వాలి. ఇదేంటిది? ఆచారం. ఇది పాత ఆచారం. ఇది జరుగుతుందాడ. ఇది జరిగినాక నేనన్నా, ఏం పెంతెకోస్తయ్యా ఇది? లోకము చేయకూడదు, లోకంలో ఉన్నవి చేయకూడదు అని దేవుడు చెప్తే మనం లోకంలో ఉన్నవి చేద్దాం, లోకానికి ఎదురు పోవద్దని అయ్యగారు అన్నాడు అన్న. నేను డైరెక్ట్ అదాకి పాస్టర్ ఏం చెప్పిండు, మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం లోకానికి ఎదురు వెళ్ళొద్దు, లోకంతోనే వెళ్ళాలి అంటాడు కదా ఈయన అని నేను కథ చెప్పిన. హల్లెలూయా. ఏం కథ చెప్పిన? అబ్రాహాముని అడగండి, మీరు చెప్తాడు. బ్రతికున్న చేపలు ఉంటాయి కదా, వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు వరద పోతుంది కదా, ఆ వరద పోయినప్పుడు చేపలు వరద ఎడిపోతుందో ఆడిపోతాయా, వరదకి ఎదురుగా వస్తాయా? నాకు చెప్పండి మీరు. ఎదురుగానే వస్తాయా? అరే నీళ్ళు ఎడిపోతే ఆడిపోవాలిగా, ఎదురెక్కుతాయి. పోనీ నీళ్ళతో పాటుగా పోయే చేప కూడా ఉంటుంది, ఏంటిదో చెప్తారా? అది చచ్చిపోయిన చేపలు అవి ఎదురు రావిగా, నీళ్ళతో పాటు కొట్టుకొని పోతాంటాయి. అంటే బ్రతికున్న విశ్వాసం ఉంటుంది చూసినావా? మృత విశ్వాసము, బ్రతికున్న రెండు ఉంటాయి. విశ్వాసంలో ఒకటి విశ్వాసము, రెండోది మృత విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అంటాడు యాకోబు భక్తుడు.
అయితే విశ్వాసి దేనితోని పోల్చిండు దేవుడు అంటే చేపలతోని పోల్చిండు. విస్తారమైన చేపలు పడ్డాయి అనడా, పేతురు వలేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయట? విస్తారమైన చేపలు అంటే విశ్వాసులు అని అర్థం. అంటే విశ్వాసి ఎటు నడవాలంటే లోకం నడిచిన మార్గంలో కాదు, లోకానికి వేరై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన పనులు నేనన్నా ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని గురించి, యూదుల గురించి హామాను చెప్తాడు. ఏమని రాజుకు చెప్తాడు? అయ్యా, మీ సంస్థానంలో ఒక జనాంగం ఉన్నదయ్యా, వారి విధులు సకల జనుల విధుల వంటివి కావు అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆట? వాళ్ళ విధులు సకల జనుల విధుల వంటివి. అరే నువ్వు ఈ పాస్టర్ అంటాడు, మనం కూడా వాళ్ళలాగానే ఉండాలంటాండే. ఇది బోధిస్తూ ఉన్నారు ఈ దినాలలో పాస్టర్లు. ఆమేన్. దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఉద్దేశాలు లేవు వాళ్ళకు. మనుషులను సంతోష పెడితే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది లోకంలో? లోకమంతా గుడికాడికి పోయి గొర్రెలు కోసుకుంటే మనం గొర్రెలు కోసుకున్నాం కదా. దేవుణ్ణి సంతోషపెట్టినట్ట, ఏడిపించినట్ట చెప్పండి? మీదికెళ్ళి బైబుల్ పట్టుకొని వస్తాము సిగ్గు లేకుండా. మీదికెళ్ళి చెప్పండి అయ్యా, బైబిల్ పట్టుకొని రామా. నేను అన్నా, ఆనంద్ కొడుకు ఆ పుట్టినరోజు చేస్తే ఆనంద్ వాళ్ళ తమ్ముడు 3 గంటలకు వచ్చిండు. 3 గంటల దాకా ఆగినాం. ఆనంద్ పోయిన ఆదివారం 3 గంటల వరకు ఎందుకు పోలేదో నాకు చెప్పండి. 10 గంటలకు వచ్చి చర్చి చూసుకొని 3 గంటల వరకు పోతే ఏమైంది? ఒక అన్యుడు సాధించుకున్నాడు. ఒక దేవుణ్ణి నమ్ముకున్న నువ్వేమో లొంగిపోయినావు. ఎక్కడ దేవుణ్ణి ఎక్కడ మనం సంతోష పెడతా ఉన్నాం? పైడిపల్లిలో ఒక ఆయన వేరే కారు నుంచి వచ్చి పెద్ద పాస్టర్ బహిరంగ సభ పెట్టిండు మా సడకు. పెడితే తీసుకొచ్చి రాత్రి వాక్యం చెప్తే వాక్యం విన్న తెల్లారి మా ఇంటి దగ్గర, అంటే మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఆయనకు భోజనం ఏర్పాటు చేసిండు. 8 గంటల కల్లా పోయి కూర్చున్న ఆయన. రాత్రి ఏం వాక్యం చెప్పాను నేను. చాలా పెద్దోడు, ఆంధ్ర నుంచి వెళ్ళొచ్చిండు. రాత్రి ఏం వాక్యం చెప్పినావు? ఇది చెప్పిన. ఇది తప్పు కాదా? బాప్తిసం 2వసారి తీసుకోవచ్చు అంటాడు ఆయన. ఒకసారి బాప్తిసం తీసుకొని పాపంలో పడిపోతే మళ్ళీ బాప్తిసం తీసుకోవాలని ఎక్కడున్నదని బైబిల్లో చూపెట్టాను. బైబిల్ తీసుకుపోయి చూపెట్టాను నేను. ఇక చెప్పు, నాకు చూపెట్టాను కూర్చున్నా. పొరపాటు అయిందయ్యా అని ఒప్పుకున్నాడు ఆయన. నేనేందో సంఘములో కానీ ఎక్కడ కానీ ఇదే మాట చెప్తా. ఆమేన్, హల్లెలూయా. చాలా విషయాల్లో బాధపడతా ఉంటా, చెప్పి ఆస్త ఇంకేం చెప్పాలి? ఆమేన్, హల్లెలూయా. ఇంకేం చెప్పాలి? ఊరికే చెప్తానా? దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మీరు ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టడం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి, మనుషులను సంతోషపెట్టడానికి కాదు. మనల్ని దేవుడు పిలుచుకున్నది ఆయన పిలుపుకు యోగ్యులమని ఎంచున్నట్లుగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుకుందాం. 12వ వచనం, 4:12లో, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నీలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేస్తాడట, పోరాడుతూ ఉన్నాడట. ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది చూడక ఎంత కాలమైందో ప్రార్థనలో పోరాడడం. మెన్, హల్లెలూయా. ఇక్కడ చదివిన తర్వాత నాకు వెంటనే ఇంకొక కాడికి వెళ్ళింది లైటు. ప్రార్థనలో పోరాడే విషయంలో యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి గెలిచిండంట. ఇక్కడ ఎపఫ్రా కూడా దేవునితోని ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడట. ఇప్పుడు చెప్పండి, మీరు దేని కొరకు పోరాడుతా అన్నట్టు ఆయన చెప్పండి? ప్రార్థనలో పోరాడుతా అన్నాడు కదా. నా వైపు చూడండి దయచేసి. ఏ రోజైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది? మౌనిక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది? అంతే. దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఎవ్వడు ఆపలేడు. నీ చిత్తము నా పట్ల ఎట్లా ఉన్నది, నా పిల్లల పట్ల ఎట్లా ఉన్నదని మీరు, ప్రభువా నా పిల్లల పట్ల మీ చిత్తం ఏమై ఉన్నది?
నా పిల్లలు ఏం చేయబోతున్నారు? ప్రార్థన చేయండి. క్రైస్తవుల పిల్లలాట అయితే పాస్టర్లు కావాలట, పాలించేవారు కావాలట. ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే చెప్పండి, ప్రభా అయితే దైవజనుడు చెప్పినట్టుగా మా పిల్లలు అయితే పాస్టర్లు కావాలి, లేకపోతే పాలించేవారు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మీరు సంపూర్ణులను. అదే రీతిగా దేవుని విషయంలో దేవుని గురించిన ప్రతి విషయంలో సంపూర్ణ, ఎంత అద్భుతం, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. ఓ వారం వచ్చి ఓ వారం ఇంట్లో. ఇది నిలకడ కాదు. ఒక వారము చర్చిలా, ఇంకో వారం పెళ్ళికాడ, ఒక వారం చర్చిలా, మళ్ళో వారం సాగుకుపోయిందయ్యా మా అమ్మ. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించమన్నాడు దేవుడేమో. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని, మా అమ్మ చచ్చిపోతే దేవుని సంఘానికి వచ్చిన, మా మామ చచ్చిపోతే పాస్టర్ మన ఎంబడి ఊరికి వచ్చింది బండి మీద. పీనికి ఇంటి ముందరనే ఉన్నది. మేమిద్దరం బండెక్కి వెళ్ళిపోయినాం. 40 కిలోమీటర్ల దూరం పోయినాం. చర్చి జరుపుకున్నాం, ప్రార్థన జరిగింది. అంత అయిపోయినాక చెప్పినాం మా మామ చనిపోయింది అని. వెంటనే సంఘం అంతా ఒక ట్రాలి కట్టుకొని వచ్చేసింది. మేము ముందు వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వచ్చింది. అద్భుతంగా జరిగింది సమాధి కార్యక్రమం. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఇది కదా సంపూర్ణత గలవారమై ఉండాలి. రెండోది, దేవుని చిత్తాన్ని మీ పట్ల ఎరిగిన వారై ఉండాలి. ఈ 2 విషయాలలో అభివృద్ధి పొందాలి. ఆయన అంటాడు, ఒకటి మీరు సంపూర్ణులను, రెండోది ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందాలని, రెండోది నిలకడగా ఉండాలని ఈ ఎపఫ్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్. నిలకడగా, ఒకటి దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందాలి, రెండవది సంపూర్ణులుగా ఉండే విషయంలో అభివృద్ధి చెందాలి, మూడోది నిలకడగా ఉండే విషయంలో. ఇందులో ఏ ఒక్క మాట కూడా డబ్బు సంపాదించే విషయంలో, భూములు సంపాదించే విషయంలో, ఇంకొక రోజు 1 గంట సేపు వేస్తే ఇంకా 100 అనే విషయంలో ఇది కాదు అభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటున్నా, మీకు ఒక మాట చెప్తా. నరుడు తన రెక్కల కష్టార్జితము ద్వారా అభివృద్ధి చెందడు. దేవుని మాట అర్థమవుతుందా? ఆదివారము ఎవరో వచ్చి మిమ్మల్ని వెంబడిస్తారు, బలవంతం చేస్తారు మిమ్మల్ని. రా, ఇలా చాలా పని ఉన్నదవ్వా, తప్పకుండా రావాలి, నువ్వు అత్త అయిపోతుంది, ఇవాళ నువ్వు అత్త పని అయిపోతుంది అని నీ వెంటబడవచ్చు, మెడకోడంగా ఉండవచ్చు. కానీ ఆ రోజు నువ్వు తప్పించుకుంటే మంచిది. ఆ రోజు దేవుని దినం గుర్తుపెట్టుకో. ఆ రోజు ఆ దినాన్ని నువ్వు దేవునికి ఇవ్వాల్సింది. ఆ రోజు నువ్వు దేవుని నిడిచిపెట్టి నువ్వు ఎక్కడికన్నా పోయినావు అంటే దేవునికి కోపము రేపద్దు, దేవుని కోపము రేగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త గలవారై ఉండండి. దీని కొరకు ఎపఫ్రా గారు హల్లెలూయా, ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. మేము ప్రార్థనలతో పోరాడుతూ ఉన్నాం. ఈ విషయాల్లో సంఘము అభివృద్ధి చెందాలి. ఇప్పుడు చెప్పండి, మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. మొట్టమొదటిది ఏంటిది? ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించే విషయంలో, రెండోది సమస్త ఉపదేశం విషయంలో, రెండోది జ్ఞానం విషయంలో, స్థిరంగా ఉండే విషయంలో, నిరపరాధులుగా ఉండే విషయంలో. హల్లెలూయా. దేవుని సేవకులకు సహాయం చేయడంలో ప్రయాసపడే విషయంలో, ఇంకా విధేయత చూపించే విషయంలో, నీతి ఫలములతో నిండుకునే విషయంలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, క్రీస్తు దినము వరకు మీ హృదయములో నిర్దోషమైనవిగా, అంటే పరిశుద్ధత విషయంలో అభివృద్ధి చెంది ఉండాలి. చాలా విషయాలు దేవుని బిడ్డలారా. చివరిది, దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఒక్క మాట మీకు తప్పకుండా చెప్పాలి. ఏంటిది అది అంటే, మీరు విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇది అభివృద్ధి అంటే దేవుని బిడ్డలారా, వేరే అభివృద్ధి కాదు. వేరే అభివృద్ధిని దేవుడు కోరుకోవడం లేదు. వీటిలో మీరు అభివృద్ధి చెందితే వాటిని ఆటోమేటిక్గా దేవుడు మీకు ఇస్తాడు. వీటిలో మీరు అభివృద్ధి చెందితే మీరు అడగక ముందే అవన్నీ చెప్తాడు.
మిగతా విషయాలనే మిగతా అభివృద్ధి అంతా మీరు అడగాల్సిన అవసరం లేదు, అది దేవుడే ఇచ్చేస్తాడు. కాబట్టి వీటిలో అభివృద్ధి చెంది దేవుని సంతోషపెడదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.